తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమన్నారాయణ 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 ఎన్నిసార్లు తలుచుకున్నారు చెప్పండి. నేనైతే నిద్ర లేచిన క్షణం నుంచి విడిగా కూడా ఈ అలవాటు చేసుకున్నాను. బట్ ఇప్పుడైతే ఇంకాస్త జాగ్రత్తగా దృష్టి పెడుతూ ప్రతి పనికి ముందు శ్రీమన్నారాయణ, ఖాళీగా ఉంటే శ్రీమన్నారాయణ, ఇదే యావైపోయింది నాకు. ఎందుకంటే మనం కోరుకున్న కోరికల్ని తీర్చడం ఆయన వంతు, పోనీ ఎవరినన్నా వేరే స్వామిని నమ్ముకున్నా ఆయన ద్వారా తీర్చడం కూడా ఆయన వంతే. డైరెక్ట్గా ఆయనకే మన కష్టాలన్నీ చెప్పుకుంటే పోలా, ఈజీ అయిపోయింది. సో గోదమ్మ పుణ్యమా అని ఇంకాస్త తెలుసుకుంటున్నాం ఆయన గురించి పాసురాల రూపంలో. ఆవిడ పాడిన విధానాన్ని అది మనకి సులభంగా అర్థమయ్యేటట్టుగా మనకి చెప్తూ ప్రతిరోజు ఇంకా బోలెడంత జ్ఞానం ఇస్తున్నారు మన వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు. అమ్మని అడుగుదాం, మరి రెండో పాసురం గురించి ఏంటో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే. ఈరోజు గోదమ్మ రెండవ పాసురంలో వ్రత నియమాలు చెప్తుంది. మనం నిన్నటి రోజున క్లుప్తంగా అసలు వ్రతం ఎలా ఆచరించాలి, ఎవరెవరు చేయవచ్చు అనేది తెలుసుకున్నాం. ఆ చేయటంలో కొన్ని నియమాలు, ఏ వ్రతానికైనా నియమం అనేది ఉంటుంది కదండి. మరి అలాంటిది 30 రోజుల పాటు సాగేటువంటి ఈ శ్రీ వ్రతం, ధనుర్మాస వ్రతానికి కొన్ని నియమాలను ఈ రెండవ పాటలో చెప్తుంది గోదమ్మ. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేద్దాం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்க செய்யும் கிருசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையட்டொழுதோம் மலருட்டு நாம் முடியோம் செய்யாதன செய்யும் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் மாந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்தேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది రెండవ పాసురం. ఈ పాసురంలో మనం చెయ్యకూడని పనులు ఒక 6 చెప్తుంది గోదమ్మ, చెయ్యవలసిన పనులు 4 చెప్తుంది. దానికి ముందుగా ఎవరికి చెప్తుంది ఇదంతా అంటే తన స్నేహితురాలనే నిన్న పిలిచింది. ఎవరైతే వ్రతం ఆచరించడానికి ఉత్సాహం కలిగి ఉన్నారో వాళ్ళు రండి అంది. అంటే బలవంతంగా ఎవరిని రమ్మని చెప్పట్ల. వ్రతం ఎవరు చేయాలి అది చెప్పకుండానే చెప్తుంది. రుచి కలిగిన వాళ్ళందరూ చేయాలి. ఈ వ్రతం చెయ్యాలని ఎవరికైతే ఆసక్తి, ఆర్తి, ప్రేమ ఉంటుందో వాళ్ళు చెయ్యాలి. బలవంతంగా ఎవరో చెప్తే, అత్తగారు మామగారు చెప్పారనో, లేకపోతే ఫ్రెండ్స్ చేస్తున్నారని మనం బలవంతంగా చేయటమో అలా చేయకూడదు. ఈ వ్రతం ధనుర్మాస వ్రతం ఎవరైనా చేయొచ్చు. ఒక్కటే క్లాజ్, ప్రేమ ఉండాలి. ఎవరికైతే చెయ్యాలని రుచి ఉంటుందో, కోరిక ఉంటుందో వాళ్ళు చేయొచ్చు అని నిన్న చెప్పారు. ఇక ఈ రోజున ఏమంటున్నారంటే, ఆ కృష్ణయ్య అవతరించిన సమయంలోనే రేపలలో అవతరించి ఆనందాన్ని అనుభవిస్తున్న వారలారా రండి వ్రతం ఆచరిద్దాం. ఇంతకీ గోపికలు అందరూ వచ్చారా వ్రతం చేయడానికి? పిలుస్తూ ఉంది. 5 పాసురాల వరకు పిలుస్తూ ఉంటుంది. కొంతమందిని కూడగట్టుకుంటుంది. 5 లక్షల మంది గోపికలు ఉన్నారు రేపల్లెలో ఆనాడు. ఇప్పుడు తానుంది శ్రీవిల్లిపుత్తూరులో అయినా రేపల్లెలో అనుకుంటుంది కాబట్టి 5 లక్షల మందిని కలుపుకొని వెళ్ళాలని ఈమె ఒక తపన. తాను ఒక్కతే చేయొచ్చు. కృష్ణయ్యని తాను ప్రేమించింది, తాను కోరుకుంటుంది, తాను ఒక్కతే వ్రతం చేసి తాను పొందవచ్చు. కానీ వ్రత ముఖ్య ఉద్దేశం ఎవరికి వాళ్ళు ఇళ్లల్లో చేసేది కాదు. శ్రీవ్రతం, ధనుర్మాస వ్రతం అందరితో కలిసి ఆచరించవలసినటువంటి వ్రతం. ముఖ్యమైన నియమం అదే. అందుకని గోష్ఠిగా ఎప్పుడూ పాసురాలు సేవించాలి. ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసేది కాదు. ఇంట్లో తిరువారాధన అంటే పూజ సమర్పించాలి. తెల్లవారుజామున 3ంటికి 4ంటికి గోష్ఠిగా గుళ్ళల్లో 4ంటికి మనం ఆరాధన చేసేసుకుని దగ్గరున్న కోవెల్లో ఏ టైంకి గోష్ఠి జరుగుతుందో, కొన్ని ఆలయాల్లో 5:30కి జరుగుతుంది. నియమమే లేదు. 5:30కి, కొన్ని ఆలయాల్లో 6:30కి, ఏదైనా 8 లోపు అయిపోతుందండి. ఏ కోవెల్లో అయినా సాధారణంగా 8 లోపు అంతా ఆరాధన అయిపోతుంది. అలా అక్కడ కోవెలలో అందరూ కలిసి తిరుప్పావై ఎప్పుడు సేవిస్తారో ఆ టైంకి మనం అక్కడికి వెళ్ళాలి. అది ముఖ్యమైన రూలు. ఇక ఈ పాసురంలో గోపికలను ఏమని సంబోధిస్తుందంటే, కృష్ణయ్య చేత వీళ్ళందరూ కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు. కృష్ణయ్య కాలంలో అవతరించారు, కృష్ణయ్య సమవయస్కులుగా అవతరించారు. అప్పుడే కదా కృష్ణయ్య వీళ్ళతో ఆడుకునేది, చేసేది. అలా ఆనందాన్ని అనుభవించేటువంటి వారలారా రండి, చక్కగా వ్రతాన్ని ఆచరిద్దాం. ఈ వ్రతానికి మొట్టమొదటగా మనం చేయవలసింది ఏంటో చెప్తున్నారు. ఆ పాలకడలిలో క్షీరాబ్దినాథుడుగా స్వామి ఆదిశేషుడి మీద శయనించి ఉంటాడు భక్తుల మొరలు ఆలకించడానికి. చాలా
యోగ నిద్రలో వేంచేసుకుంటాడు. అందుకని మనం ఏమాత్రం అలజడి లేకుండా నిశ్శబ్దంగా ఆ స్వామి యొక్క పాదాలను కీర్తిద్దాం. ఎందుకంటే క్షీరాబ్దిలో పడుకున్నటువంటి స్వామి అమ్మవార్లు పిలిచి మాట్లాడదామన్నా విసుక్కుంటాడట. ఎందుకంటే ఏ చివర ఏ భక్తుడు తనను పిలుస్తున్నాడు అది వినాలిగా. మొరలు వినడానికి యోగ నిద్రలో వేంచేసుకున్నాడు. అందుకని ఆయనకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆయన చింతనకు మన నిదానంగా ఆయన పాదాలకు మంగళం పాడదాం. మన స్వరూపం ఆ స్వామి పాదాలకు మంగళం పాడడమే. అది చెయ్యాలి. మొట్టమొదటిది స్వామి పాదాలకు మంగళం పాడడం. ఆ తదనంతరం ఏమిటి అంటే నెయ్యి తినం, పాలు తాగం అంటూ 2 చెయ్యకూడని పనులు చెప్పారు. ఎందుకంటే భగవంతుని కోసమే మన ఆరాధన ఉండాలి. ఈ నెల రోజులు మొత్తం భగవత్ చింతనలో గలపాలి. మనం తిన్నా, తాగినా, లేచినా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా భగవంతుని గురించి అయి ఉండాలి. కాబట్టి మన కోసమని చెప్పి నెయ్యి స్పెషల్‌గా వేసుకోవటం, లేదా మన కోసమని పాలు తాగటం, శరీర వృద్ధి కోసం ఇలా ఏమీ ఆశపడడం లేదు. గోపికలు కృష్ణ పరమాత్మని చేరుకోవాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు విడిచిపోయి ఉన్నారు. విడిచి ఉన్నటువంటప్పుడు కృష్ణయ్యతో కూడి ఉంటేనే భోగాలన్నీ కూడా ఆ గోపికలకి మధుర భక్తి. కృష్ణయ్యతోనే సర్వస్వం. అందుకని కృష్ణయ్య లేనప్పుడు మాకు నెయ్యి ఎందుకు, పాలెందుకు? అందుకని అవి 2 మాకొద్దు అన్నారు. అలాగే కాటుక పెట్టుకోము, పువ్వులు ధరించము అంటూ ఇంకొక 2 నియమాలు చెప్పారు. ఎందుకంటే కృష్ణయ్యతోనే వారికంతా. కృష్ణయ్యని కలిసిన తర్వాత ఆయన చేతులతో ఆయనే అలంకరిస్తే కాటుక, ఆయనే తలలో పువ్వులు ముడిస్తే వీళ్ళు ఆనందపడతారు. కృష్ణయ్యకి ఆనందం. ఆ కృష్ణయ్య ఆనందం చూసి వీళ్ళు ఆనందపడాలి. అందుకోసం. అలాగే వ్రతం మనం ఆచరించేటప్పుడు మరి ఎలా అండి ఇవన్నీ అంటే ప్రసాదం చేసేటప్పుడు చేయవచ్చు. అది భగవంతుడికి పెట్టడం కోసం గదా! ఆయనకి సమర్పించిన దానిలో నెయ్యున్నా అది మనం స్వీకరించొచ్చు. భగవన్ నివేదితమైన ప్రసాదం మనం స్వీకరించడంలో తప్పులేదు. తప్పులేదు. అలాగే భగవంతుడికి సమర్పించిన మాలను ఆ శేషమాలగా మనం తలలో తురుముకోవటంలో తప్పులేదు. మన కోసం ఏది చెయ్యకూడదు. అది ప్రధానం. అలా నెయ్యి తాగం, పాలు తాగం మన కోసంగా. స్వామికి స్వామికి సమర్పించాలి. సమర్పించింది తీసుకోవచ్చు. కాటుక పెట్టుకోం, పూలు పూలు ధరించం. అలాగే పెద్దలు చెయ్యవద్దన్న పనులు చెయ్యం. ఎప్పుడైనా ఎవరైనా ఏ వయసు వారైనా ఇది ఖచ్చితంగా పాటించాలి. మనం ఏంటంటే ఏది చెయ్యొద్దంటారో అదే అదే చెయ్యాలి. కానీ చేయకూడదు. చేసే వరకు ఆ తాపత్రయం తగ్గదు. నిజానికండి శాస్త్రాల్లో చెయ్యమన్న పనులు చెయ్యకపోతే ఒక రకం దోషం. చెయ్యొద్దన్న పనులు చేస్తే మరింత ఎక్కువ దోషం వస్తుంది. అమ్మో! ఎంసెట్‌లో నెగెటివ్ మార్కింగ్ ఎలా ఉంటుందో కరెక్ట్ రాస్తే 1 మార్కే. తప్పు రాస్తే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అలాగే చెయ్యొద్దన్న పనులు ఎప్పుడు చేయకూడదు. అందుకని పెద్దలు ఏవైతే చెయ్యొద్దన్నారో అది మేము చెయ్యము అంటూ మరొకటి చెప్పింది నియమంగా. ఇక అలాగే చెడు మాటలు మాట్లాడడం, ఎవరిని నొప్పించే మాటలు మాట్లాడడం, ఎవరి మీద గాసిపింగ్ అనేది చేయకూడదు. ఈ నెల రోజులే కాదండి, ఈ నియమాలు మనం గనక ఆలోచిస్తే జీవిత పర్యంతం. ఎందుకంటే ఈ నెల రోజులు చేస్తే అలవాటైపోతుంది తర్వాత. నెల రోజులు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు ఈ పద్ధతులన్నీ పాటిస్తే తెల్లవారుజామున లేవడం, స్నానం చేయడం, చక్కగా అన్ని భగవంతుని పరంగా ఆలోచన చేయటం, ఇది ఎప్పటికీ ఆచరించవలసింది. విశేషించి ధనుర్మాసంలో అలా చెప్పింది. అందుకని చెడ్డ మాటలు మాట్లాడనే కూడదు. ఇక అలాగే జ్ఞానంలో అధికంగా ఉన్నటువంటి వారు అంటే చక్కగా గొప్ప జ్ఞానవంతులైనటువంటి ఆచారులకి, పెద్దవారికి, వారికి తగిన విధంగా మనం సంభావనలు సమర్పించి వారికి సత్కారాలు చేసుకోవాలి. అలాగే ఏమీ లేనటువంటి వాళ్ళకి భిక్ష ఉదారంగా ఇవ్వాలి. ఈ 2 కూడా చేయాలి. జ్ఞానాధికులకి సత్కారం చక్కగా చేసుకోవాలి. గొప్ప జ్ఞానవంతులైనటువంటి వాళ్ళని తగిన రీతిలో సత్కరించుకోవాలి. ఏమీ లేనటువంటి వాళ్ళకి ఔదార్యంగా భిక్షం వేయాలి. వాళ్ళకి బ్రహ్మచారులకి వాళ్ళకి చక్కగా భిక్ష సమర్పించాలి. ఇలా మనం చెయ్యవలసిన పనులు ఉదయాన్నే లేచి క్షీరాబ్దినాథుడికి మంగళం పాడాలి. అలాగే దానం చేయాలి, ధర్మము చేయాలి. అంటే లేని వాళ్ళకి ఇవ్వటం, జ్ఞానాధికులకి సమర్పించటం. ఇక చెయ్యకూడని పనులు ఏమిటి అంటే నెయ్యి తాగము, పాలు తాగము, కాటుక పెట్టుకోము, పువ్వులు ధరించము, పెద్దలు వద్దన్న పనులు చెయ్యము, చెడు మాటలు మాట్లాడడం. ఇలా చెయ్యకూడని పనులు 6 చెప్పింది, చెయ్యవలసినవి 4 చెప్పింది గోదమ్మ. ఇలా ఈ రీతిలో మనం అందరం కూడా కలిసి వ్రతం చేద్దాము ఆనందంగా అంది. ఎందుకు వచ్చిన కర్మరా భగవంతుడా అని చేయకూడదు. ప్రేమతో చేయాలి. రుచితో అంటే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ప్రేమతో ఆనందంగా ఈ వ్రతం చేద్దాం రండి అంటూ పిలుస్తున్నారు. ఆత్మ ఉజ్జీవనం కావాలనుకునేటువంటి వారంతా ఈ నెల రోజులు వ్రతం చేద్దాం రండి అంటూ పిలుస్తున్నారు. ప్రతి పాసురంలో ఏలో రెంబావై అంటుంది ఆకరణ. అంటే ఏలో రెంబావై అంటే ఆశ్చర్యకరమైనటువంటి మా యొక్క అందమైన పవిత్రమైన వ్రతం
అంటూ గోదమ్మ ఈ వ్రతానికి ఒక విశేషణాన్ని చెప్పింది. ప్రతి పాసురంలో వస్తుంది ఆఖరణ మనం చూసినట్లయితే. ఆ విధంగా 30 పాసురాలలో కూడా భగవద్ వైభవంని చెప్తూ మనం వ్రత ఆచరణ ఎలా చేయాలో కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంది. అమ్మ ఈ పాసురంలో మరి మనకి ఏ నామం ఇచ్చారు ఇవాళ? క్షీరాబ్దినాథుడిని మేల్కొల్పమన్నారుగా, ఆ. మంగళం పాడమన్నారు, ఆయనకి శరణాగతి చెయ్యమన్నారు. కాబట్టి క్షీరాబ్దినాథ క్షీరాబ్దినాథ. అంటూ మనం ఒక నామాన్ని ఈ రోజు తీసుకోవచ్చు. నిన్నటి రోజున నారాయణ, శ్రీమన్నారాయణ, ఇవాళ రోజున క్షీరాబ్దినాథ. క్షీరాబ్దినాథ. రేపటి రోజు వరకు క్షీరాబ్దినాథ అంటూ ఆ స్వామిని గురించి తలుచుకుంటూ తలుచుకుంటాం. ఉండొచ్చు. ఆండాళ్ ఆండాళ్ తిరువడిగళే శరణం. తిరువడిగలే శరణం. సర్వం సర్వం శ్రీకృష్ణ శ్రీకృష్ణ అర్పణమస్తు.